నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ సభ. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఒప్పో రెనో 12 ప్రో 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్, నా ఒపీనియన్ ఏందనేసి అయితే ఈ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో నేను చూపిస్తుంటే ఏఐ పోర్ట్రేట్ అండ్ ఏఐ లింక్ బూస్ట్ అనేసి అయితే పెట్టారు. ఇక్కడ హైలైట్స్ చూసుకుంటే మాత్రమే రెనో డిస్ప్లే ఇక ఏఐకి సంబంధించిన ఎక్కువ మెన్షన్ చేసారు అండ్ బెస్ట్ బ్యాటరీ అనేసి అయితే కూడా మెన్షన్ చేసిర్రు అన్నమాట. సో మోస్ట్లీ డిజైన్కి అండ్ ప్యాటర్న్ చూపించారు, కానీ ఎక్కువ కూడా ఇక్కడ చెక్ చేస్తుంటే ఏఐకి సంబంధించిన ఏమంటే పిక్చర్స్ అవే ఇన్ఫర్మేషన్స్ అయితే మన వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. నాకు ఇది కొంచెం ఏఐ ఏమంటే బ్యాండ్ వ్యాగన్లా ఏఐ అని కూడా పోతారు కదా, సో దాంట్లో అందరూ కూడా ఇన్వాల్వ్ అయినట్టు అనిపిస్తుంది. సో దాని తర్వాత ఇది వాయిస్ క్యాన్సిలేషన్, డోంట్ రిప్లై అవన్నిటి కూడా బాగా యూజ్ అవుతుంది అనేసి అంటారు. సో కమింగ్ టు స్మార్ట్ ఫోన్కి వచ్చేసరికి అయితేనేమో ఇక్కడ మీకు డ్యూయల్ మైక్ వస్తుంది, డ్యూయల్ పైన స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది పైన కింద, అండ్ మంచి డిజైన్తో పాటు కూడా మాకు అనిపిస్తుంది. కలర్ వేరియంట్ చూసుకుంటే మాత్రమే నెబ్యులా సిల్వర్ కలరు, స్పేస్ బ్రౌన్ కలరు, సన్సెట్ గోల్డ్ కలర్ వేరియంట్స్లో స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ ఉంది. మంచి విజువల్స్తో పాటు వస్తుంది, మంచి రెజల్యూషన్తో పాటు HDR 10+తో పాటు వస్తుంది, ఫుల్ HD+ రెజల్యూషన్తో పాటు వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్, ఐ కేర్తో పాటు కూడా వస్తుంది, ఆల్ రౌండ్ ఆర్మర్ అన్నమాట. బుల్టిన్ బాగుంది, మెటల్ అండ్ షాక్ అబ్జర్వేషన్ ఫోన్ బాగుంది, గ్లాస్ మెటల్ అన్నీ కూడా యూజ్ చేసి అండ్ ఇక్కడ కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది అండ్ కొంచెం వేపరింగ్ చేయమని యూజ్ చేసిరు. సో కొంచెం కూలింగ్ టెంపరేచర్ కూడా బాగానే ఉంటుంది అండ్ ఏఐ పోర్ట్రేట్ ఎక్స్పోర్ట్ అండ్ ట్రిపుల్ కెమెరా సెటప్ చూపించారు. సెల్ఫీకి వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ ఏఐ సెల్ఫీ కెమెరా ఉంది అండ్ 50 మెగాపిక్సెల్ టెలి పోర్ట్రేట్ కెమెరా, 50 మెగాపిక్సెల్ వచ్చేసరికి మ్యాక్రో కెమెరా విత్ OIS వస్తుంది. తర్వాత అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ప్రొవైడ్ చేసింది. దానికి ఎంత మెగాపిక్సెల్ అనేసి అయితే మెన్షన్ చేయలేరు. అండ్ మోస్ట్లీ ఇక్కడ అఫీషియల్ వీళ్ళు చూసుకుంటే మాత్రమే చాలా మటుకు ఏఐ ఫొటోస్గా ఎక్కువ ప్రిఫర్ చేశారు. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రమే ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో పాటు అయితే ప్రొవైడ్ చేసారు అన్నమాట. అండ్ 4 years దాకా బ్యాటరీ లైఫ్ ఉంటుంది అంటారు అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉందనేసి అయితే అంటే ఇక్కడ 80 watts ఛార్జర్ ఉంది, 5000 mAh బ్యాటరీ అన్నమాట. మంచి లైఫ్ వస్తుంది అంటారు. కలర్ OS 14.1తో పాటు వస్తుంది, ఆక్వా డైనమిక్స్తో పాటు వస్తుంది, ఫైల్ డాక్స్, అది హోలో ఆడియో అనేసి అయితే మంచి మంచి ఫీచర్స్తో పాటు అయితే వచ్చింది. కానీ వీళ్ళ హార్డ్వేర్తో అయితే సింక్ ఉండాలి. సో కొంచెం పెద్దగా డిసప్పాయింట్మెంట్ అంతా ఏం లేదు, కానీ పర్వాలేదు అనిపించింది స్పెక్స్ వైజ్ కానీ. అండ్ ఇక్కడ మీకు 12GB RAM 250 స్టోరేజ్ వేరియంట్ ఉంది, 512GB స్టోరేజ్ వేరియంట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ LPDDR4X ర్యామ్తో పాటు వస్తుంది, UFS 3.1 6.7 inches డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అన్నమాట. అండ్ అంతా కూడా బాగుంది. ప్రైస్ ఎంత అని మీరు అడగచ్చు. సో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే 37,000 ఉంది. మీరు ఫ్లిప్కార్ట్లోకి ఎంచి అఫీషియల్గా సేల్స్ స్టార్ట్ కానీ ఫ్లిప్కార్ట్లోకి ఎంచి కూడా ఈ స్మార్ట్ ఫోన్ అవుతుందో పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నాకైతే ప్రైజెస్ కాడ కొంచెం ఎక్కువ తక్కువ అనిపిస్తుంది. సో ఇన్ డెప్త్గా స్పెక్స్కి వెళ్ళినప్పుడు సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాం, దానికోసం అయితే వెయిట్ చేయండి.